అన్నీ ఇలా చూడండి ఎట్లున్నాయో, డేంజర్ అంతా. అంత వర్క్ నడుస్తుంది మొత్తం. ఇవన్నీ వర్షాలు కూలిపోయినాయి గాయస్. అంతా వర్షం పడితే అందుకే రోడ్ అన్ని బ్లాక్ అయిందంట. టోల్ ప్లాజానా? అమ్మో నేను చూస్తలే. దీని కూడా టోల్ అన్నా ఇప్పుడు కొత్త కడుతున్నట్టు ఇదేనా? కొత్త కడుతురు గాయస్. ఇది షాప్లో అయితే కష్టం, అడగాల ఎవరికైనా. విన్నా గాయస్, అసలు ఇక్కడ ఎట్లా అంటే మొత్తం చూడండి, మొత్తం ఎట్లా అంటే 7 అవుతుంది టైము, ఇంకా ఖాళీ పోలేదు ఇక్కడ నార్మల్గానే. ఇంకా ఇక్కడ నుంచి ఒక 120 కిలోమీటర్ నుంచి మనాలికి వెళ్ళి అక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి కవర్ చేయాలి. మళ్ళీ వచ్చేసి బండి అయితే సర్వీసింగ్ అయితే చేయాలన్నమాట. సో వెళ్తున్నాం ఇప్పుడు. అన్నీ ఫోన్స్ అయితే ఛార్జింగ్ పెట్టేసినాం, ముంగడ అవైలబుల్ ఉంటాయో లేదో తెలియదు కానీ వేసేసినాము. క్యాన్ అంతా ఇప్పుడు రెడీ అయిపోయింది, ఒకటి తీసేస్తే ప్యాక్ చేసుకుంటున్నాము. ఆర్డర్ చూడండి ఎంత ఆర్డర్ మంచి మొత్తము. సో గాయస్ ఇప్పుడైతే అంతా బయలుదేరుతున్నాం అన్నమాట. సో లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము, అంతా రెడీ అయిపోయింది. సో ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. వెళ్తూ మాట్లాడుకున్నాము. ఇక్కడైతే నైట్ అయితే స్టే చేసినాం అన్నమాట. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాము. సో ఇది రూట్ ఇదే కదా, నేను కొడుతున్నా మరి ఇంట్లో. అదంతా మంచిగా అవి మబ్బులు నైట్ వచ్చిన మబ్బులు కదా. మంచి రాలేదు ఇంకా అసలు. ఇంకా మనం సగం దూరం కూడా రాలేదంటావా? మంచు వస్తే నీకు దూరంకి వెళ్తే ఊడుతుంది ఇట్లా దట్. గాయస్ చలైతే పెడుతుంది. నేను వెనక మంచిగా ఊపుకున్నాను అన్నమాట. పంచర్ అయింది ఆల్రెడీ, ఏదో కొట్టేసింది, ముళ్ళు కొట్టేసింది కదా దీనికి. ముళ్ళేమో కొట్టేసింది అట్టు అయింది, ఏదో ఒకటి ముళ్ళు కొట్టేసింది కావచ్చు. ఈయన అయింది అది. మళ్ళీ ఎక్కడ బ్రో మనకు ఇక్కడ పంచర్ షాప్లు ఏడున్నాయి? పంచర్ షాప్లో అయితే కష్టం, అడగాల ఎవరికైనా. అనుకోలేం కదా అసలు. నువ్వు ఇంకా గాలి కొట్టి అంటున్నావు. స్టార్ట్ చేసి ఒక సైడ్ పెడదాం. ఆడా హోటల్ కాడ ఇంకా ఘోరంగా పంక్చర్ అయినాయి. ఇప్పుడు దీనికి మళ్ళీ టాస్క్, ఈ 2+ కాదు, దాన్ని రిమ్ ఇప్పాలి. 5 కిలోమీటర్ చూపిస్తుంది అండి. 5 కిలోమీటర్లో ఏదన్నా పంక్చర్ షాప్ ఏమన్నా ఉంటే ఉండొచ్చు అని చెప్పేసి అంటారు. అంతవరకు ఇలా తీసుకెళ్ళాలి దీన్ని. ఏమైతుంది అసలు అనుకోలే. పంక్చర్ ఏమన్నారు ఉందంట ఇక్కడ, అడుగుదాం. इधर 5 किलोमीटर जहाँ मार्केट है वहीं पे मिलेगा. पूरा पंक्चर हो गया है गाड़ी. ट्यूबलेस नहीं है, ट्यूबलेस नहीं होता है. इधर 1 किलोमीटर पास में पड़ेगा, उधर दूर पड़ेगा. इधर ఇక్కడనే దగ్గరంట, అక్కడే ఎగ్జామ్ నువ్వు నిప్పాలి. మరి ఏం చేస్తాం, ఇప్పుడే వేరుందో కట్టినా. ట్యూబ్లెస్ ఉంటే బాగుండకపోతుంది. వీటికి ఉన్నాయి కదా అక్కడ సైడ్. ఇప్పు కట్టినామంటే దీనికి ఒక 20-25 మినిట్స్ పడ్డది గైస్. ఇంత లగేజ్ हेवी लोड ఉందని చెప్పేసి ఏదో గుచ్చేసింది ఒకటేసారి. अभी मनाली के आगे लद्दाख जाएगा तो पंक्चर शॉप्स तो मिल जाएगा ना रास्ते पे. ये इधर हो गया, एक आगे है गया तो पूरा मुश्किल हो जाता है ना. आगे वाला आगे तो मिलेगा जो मैं एक 5 किलोमीटर 2-3 किलोमीटर में पंक्चर शॉप मिलेगा ना. మనాలి రాలేదంటే లదాఖ్లో ఇలా స్టోర్ అయిందనుకో వేరే గైస్, అట్టే ఉండిపోవడం జరుగుతుంది. అక్కడ అస్సలు దొరకదు.
పంచర్ షాప్ కానీ ఏది పెట్రోల్ బంక్ కూడా ఉండే అంట అక్కడ సరిగ్గా. ఏదైతే వెళ్ళిపోయిందో అక్కడ చూసాం. ఇక ఏ మార్నింగ్ ఏందో ఏంది లేచి మంచిగా వచ్చినాం రైడ్కి అయితే అంతా చేసుకొని ఒకటేసారి దిగిపోయింది ఇక్కడ వచ్చేసి. ఇప్పుడు లిఫ్ట్ అడగాలి, ఇంత టాస్క్ ఉంది గాయస్. నిజంగా అసలు మేము అనుకోలేము ఇక్కడనే పంచర్ అని చెప్పేసి చెప్పేసినాము. ఇప్పుడు వాళ్ళకైనా లిఫ్ట్ అడగాలి. నువ్వు పోయి క్యారీ చేసే వెహికల్ ఉంటాయి, క్యారీ చేసే వెహికల్ వస్తాయి. చూసినావా గైస్, లదాఖ్ అనుకుంటాం కానీ ఇంత పంచాయతీ ఉంటుంది తెలుసా. లదాఖ్ అనగానే కొండలు, నదులు, చెట్లు అవన్నీ కాదు, కొన్ని ఇట్లా కూడా ఉంటాయి. సో మనం దీనికి తెగిస్తే దానికి కూడా అలా అంటే ఏదో మనకి డైరెక్ట్ అవే అంటే అది ఆన్ పని. స్టార్టింగ్ ఇంకా గైస్ ఒకసారి లిఫ్ట్ అయితే అడుగు. ఇవన్నీ ఇప్పేసినాము. ఇక్కడ టూల్స్ దొరికినాయి. ఏంటంటే మనకు సింపుల్ ఏంటంటే ఒక మాటకి ఈడ వచ్చేసి ఆల్రెడీ ఇవన్నీ ట్రక్కులు ఉన్నాయని చెప్పేసి మనకు వెంటనే ఆ పానాలు టూల్ కిల్స్ ఇచ్చేసి ఇప్పేసి పంపించినాము. ఏ నుంచి ఒక 5 km ఉందంట. సో అలా వెళ్తుంది గైస్. నిజంగా ఎంత ఇదంటే మనం అనుకున్నా వేరే అయింది ఇక. ఇంకా ముంగట లదాఖ్ వెళ్ళేటప్పుడు అక్కడ ఏం ఉండదు వేరే ఇక. సో మన సామాన్లు అన్నీ ఇలా పెట్టేసుకుని చూస్తే ఘోరంగా. సో గాయస్ చూడండి, మొత్తము ఇక్కడ వర్షం పడితే ఎంత మీదికి వెళ్ళి వర్షం పోయినాయి చూడండి. ఇవన్నీ చాలా డేంజర్ ఉన్నాయి ఇక్కడ గాయస్. ఎంత అంటే మొత్తం ఇవి కొండలు కూలి కొన్ని ఇల్లులు అయితే ఇల్లు మీద పడిపోయినాయి. 2-3 ఇల్లులు అయితే చూసిన. అంత హైట్లో ఇల్లులు కట్టుకున్నారు ఇక్కడ. అసలు అక్కడ వెహికల్ ఎలా వెళ్తుందో కూడా తెలియదు మనకు, అంత డేంజర్ కట్టుకున్నారు. మళ్ళీ ఒకటి ఇవన్నీ కూలుతున్నాయి మీదికి. క్రేజీ అయితే క్రేజీ. టనల్ ఎంత పెద్ద ఉంది చూడండి. ఇది ఎన్నో టెరల్ మనం దాటొచ్చింది. ఎన్నో టనల్ ఇది 5-6 అయింది కావచ్చు గాయస్ మేము వచ్చి. గాయస్ ఇక్కడ ఉన్నాము. ఇక్కడ చూస్తే వాటర్ అంతా పోతుంది. అనికంత లైన్గా వెళ్తుంది గైస్. చాలా క్రేజీ అంటే క్రేజీ ఉంది ఇక్కడ. అది మినిమం ఎంత హైట్లో ఉంది అసలు. అది ఎలా ఎక్కుతారు వీళ్ళు, ఎలా బైక్ ఎలా వెళ్తుంది వీళ్ళకి ఏమైనా కావాలంటే ఎలా ఇంత హైటా? బాబా గాయస్ ఈ కొండ ఎంత ఉందని చూడండి. అక్కడ ఇల్లు ఉంది గాయస్. అది ఎలా వెళ్తురు అసలు, నడుస్తుంది ఎలా, వాళ్ళ వే ఏంది, ఇది కూలితే ఎట్లా అసలు పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి. అక్కడ చూస్తే వాళ్ళ ఇల్లు చూడండి, అక్కడ ఎంత పైనకుందో. ఇన్ని కరెంట్ పోల్స్ అవన్నీ ఎంత వీధికి ఎలా వేసారు, గ్రేట్ అసలు. కొత్త కడుతున్నట్టు అనాలి ఇదేనా? కొత్త కడుతురు గాయస్ ఇది వచ్చేసి. నా ఎన్ఫీల్డ్కి అయితే సర్వీస్ ఆయిల్ చేంజ్ చేపిస్తున్నాం అన్నమాట. చూడండి కొండలు ఎంత పెద్ద పెద్ద. అక్కడ ఇల్లు కట్టేసుకున్నారు. ఎలా వెళ్తారో వీళ్ళు, అక్కడికి ఎలా వెళ్తారో అని అసలు ఎక్కడ దారి లేదు. మనుషులు పోయే అంత దారి ఉంది కావచ్చు అంతే. ఇక్కడ వచ్చేసిన మనాలి వచ్చేసి ఎంత ఉందంటే ఒక 35 km ఉంది అంతే. దగ్గరకు వచ్చేసినాం. మనం మనాలికి వచ్చేసి 20 km అయితే ఉంది. అక్కడ కొన్ని సామాన్లు ఈరోజు అయితే స్టే అక్కడనే మొత్తం స్టే చేద్దామని చెప్పి క్యాంప్ వేసుకొని ఇక్కడ వేసుకోవాలా. ఈరోజు స్టంట్ ఏంటంటే ఇక్కడ బండి కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది. ఏంటంటే అక్కడ పంక్చర్ అయింది అనమాట. ఇంత పెద్ద స్క్రూ అయితే వేసడం జరిగింది.
అంతా చేంజ్ చేసేసినాము. కొద్దిగా అటే లేట్ అయింది, లేకుంటే ఆల్రెడీ మనాలి దాటిపోతుండే. ఇంకోటి లదాఖ్ ఏంటంటే అక్కడ వే అంతా ఆఫ్ చేసిర్రు, అలవ్ లేదా అని చెప్పేసి అంటుర్రు. అది ఏమో ఇంకా అక్కడికి వెళ్ళినాక చూడాలి. ఇక ఇద్దరు ముగ్గురిని అడగండి అని చెప్పేసి అన్నారు. కానీ సో మనాలికి వెళ్ళినాక అలా ఎవరినైనా కనుక్కొని వెళ్దాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూస్తే అక్కడ అంతా మంచు ఉంది చూడండి మనాలిలో. ఆ మంచు ఇప్పుడు ఆడికి పోయి ఆడమంతా కన్ఫర్మ్ చేసుకొని తర్వాత మార్నింగ్ లేచి రైడ్కి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. ఇంకా వెదర్ ఇంత కూల్ లేదు. ఇప్పుడు ఈవినింగ్ అయ్యే కొద్దీ మొత్తం కూల్ అవుతుంది. దగ్గరికి వచ్చేస్తున్నాం మంచు దగ్గరికి. చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మొత్తానికి ఇది వర్షాలు పడి మొత్తం కూలిపోయాయి అన్నమాట. ఇవి అందుకే కొన్ని వేలు బంద్ చేసిర్రు, ఇప్పుడు స్టార్ట్ చేసిరంట. కానీ ఇప్పుడు లదాఖ్ సైడు 4 వీలర్ అలా ఉంది ఓన్లీ అని చెప్పేసి అన్నారు. కానీ దేవుడి దయ వల్ల అయితే సెట్ అయిపోవాలి, మనం వెళ్ళిపోవాలని చెప్పేసి కోరుకోవాలి. ఇంకా మనాలి ఒక 15-20 కిలోమీటర్స్ ఉంది కావచ్చు అంతే. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఏంటంటే ఆక్సిజన్ టిన్నులు తీసుకోవాలి. నిన్న మేము క్యాంప్లో పడుకున్నాం కదా, అసలు ఊపిరి ఆడలేదు కొద్దిసేపు. ఎందుకంటే అంతా ప్యాక్ చేసుకున్నాం కాబట్టి ఊపిరి ఆడలేదు అన్నమాట. ఆక్సిజన్ టిన్నులు తీసుకోవాలి. దాంట్లో మళ్ళీ అక్కడ ఏం దొరకదు, ఆల్రెడీ ఫ్యూయల్ క్యాన్స్ అన్నీ తీసుకున్నాం అన్నమాట. అక్కడ మనకి ఏమేమి కావాలి ఏం దొరకాయి ఎక్కువ శాతం అయితే. అవి మరి వాళ్ళు రెంటా బ్రో అవి? అవి రెంట్. ఇలా చాలా మంది రెంట్ తీసుకుంటారు కదా. మంచు ఎంత దగ్గర ఉన్నా చూడది పైన మంచు. ఇవన్నీ వర్షాలు కూలిపోయినాయి గాయస్. సొంత వర్షం పడితే అందుకే రోడ్ అన్ని బ్లాక్ అయిందంట. మా మధ్యలో ఇవన్నీ అసలు బంద్ చేసేసారంట కొన్ని రోజులు. అన్నీ ఇలా చూడండి ఎట్లున్నాయో, డేంజర్ అంతా వర్క్ నడుస్తుంది మొత్తం. వెదర్ వచ్చేసి మొత్తం చల్లగా అయిపోయింది గాయస్. వెంటనే ఇక ఎంత ముంగడికి అయితే అంత చల్లగా అయిపోతున్నాం. ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇంకా ఒక 15 కిలోమీటర్ అంతే కదా. మనం ఆడొచ్చి టెంట్ అంతా వేసుకొని మొత్తం వేరే అనుకో. ఇప్పుడే చలి పెడుతుంది. 4 అయితే మనం క్యాంప్ వేసుకోవాలి గైస్. 4-5 క్యాంప్ వేసుకుంటే మనకు వెచ్చగా ఉంటుంది. ట్రావెల్ చేసినాం అనుకో చాలా చలికి మళ్ళీ మనం పని చేయబుద్ధి కాదు. టెంట్ కూడా వేసుకోవాలన్నా కూడా కష్టం అవుతుంది. ఈ రోడ్లు చూడండి మొత్తం ఇవన్నీ కొత్త వేసిరు, ఇవి మొత్తం కూలిపోయిందంట. పొద్దున ఎంతో తిన్నాం అంతే. ఇవన్నీ వచ్చింది అప్పుడు సప్పు. నేను సెకండ్ గేర్ స్లోలీ వేయాలి దీనికి. రాలే ఇలా దేవుడా బ్రో. నేపాల్ ఉన్నారు ఇక్కడ ఎక్కువ గాయస్. అక్కడ చూడండి మంచు ఎలా కానొస్తుందో. నిజంగా ఎన్ని రోజులకి కళ ఇలా చాలామందికి డ్రీమ్స్ ఉంటాయి కదా. అది వచ్చేసి ఇక్కడ చలి చూడు ఎంత పెడుతుంది. గ్లౌజ్ వేసుకోవాలా మనం. ఇంకొకటి ఏంటంటే ఒక్కడ మనకు షాక్ ఇచ్చింది కదా వాడు. లదాఖ్కి రూట్స్ లేవు, 4 వీలరే పోతా అని చెప్పేసి. కానీ 2-3 అడిగితే గాయస్ అట్లా ఏం లేదు, వెళ్ళొచ్చా అని చెప్పేసి అన్నారు. వెదర్ ఏమైనా చేంజ్ అయితే మాత్రం వెంటనే క్లోజ్ చేసేస్తారంట. ఇప్పుడు వెదర్ బాగుంది కాబట్టి ఓకే అని చెప్పేసి అన్నారు. అక్కడ ఏంటంటే మంచు కొండలు రోడ్డుకి పడేస్తున్నాయంట. 2 వీలర్ అంటే సెట్ కావు. మంచు కొండలు ఇలా వచ్చేస్తున్నాయి. ఇలా ఉంది రోడ్డు. బుడదా ఇప్పుడు మొత్తం ఇంతే కావచ్చు కదా ఇది. ఆఫ్ రోడింగ్ దీన్ని హిమాలయన్ ఉంటే ఎట్లా లేసిపోతుంది ఇవ్వండి. మనము అన్నీ తీసుకున్నాం అన్నమాట. ఈరోజు చాలా లేట్ అయింది.
రేపు మార్నింగ్ ఎట్లా అంటే మార్నింగ్ లేచి గాయస్ సీదా లదాఖ్ రైడ్ ఎట్టిన మార్నింగ్ 6కి లేస్తాము. లేచేసి కదం వేరు ఉండాలి రైడ్ అయితే. టోల్ ప్లాజానా? అమ్మో నేను చూస్తలే. దీని కూడా టోలేనా ఇప్పుడు? ఇప్పుడు దీని కూడా టోలేనా? వావ్ గాయస్ దీనికి కూడా టోల్. 100 rupees bike. 100 rupees. Okay. Slip. Sure. क्या नंबर है गाड़ी का? TG16. भाई ये लद्दाख रोड ओपन है? 13-12. लद्दाख रोड ओपन है उधर? हाँ थैंक यू. ये रूम आपको 2200 का 1000 में, और दूसरा रूम 1800 का 800 में, तीसरा Okay. रूम 1500 का 700 में, 700, 800, 1000. You can see I go to hotel. Okay. Okay. You come with me, you can see the outside just looking is not right. ओके ओके. रूम देखिए, ठीक लगेगा तो. अब हम मनाली जा रहे हैं. मनाली माल रोड पे है. ओके. माल रोड के ऊपर मेरा होटल. एक्चुअली हमारे पास टेंट है. हाँ स्टे करने का. टेंट है, कैंपिंग टेंट है. सस्ता दे रहा हूँ यार, 700-800 रुपये. सर को सर जी कार्ड है, कॉल कर देना. ओके श्योर. सर वो उठाओ ना सर जी. ఇట్లా పక్క చెల్లు. దీనికి ఆల్రెడీ నీకు లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాడే ఆ టోల్ ఇక్కడ. నాకంతా గుర్తులేదు, తీసుకున్నట్టు గుర్తుకు కానీ ఈడ అని గుర్తులేదు కానీ తీసుకున్నాను. ఇప్పుడు ఇదేనా ఇప్పుడు మనాలి టోలే కావచ్చు. ఆయిస్ ఇప్పుడు ఏడాది టోల్ తీసుకున్నారు అన్నమాట. ఆ ముంగడ గుండె కావచ్చు, ఈ మనాలి టోలే కావచ్చు ఒకటే. బైక్స్ కూడా కానీ నడిపిస్తే చిన్న చేతులు అయ్యాయి బ్రో. అంటే 150 కిలోమీటర్ రైడ్ చేయాలి, 150-200. తర్వాత రెస్ట్ తీసుకోవాలి గైస్. ఎందుకంటే ఇప్పుడు ఇది వెదర్ బాగుంటుంది కాబట్టి మొత్తం కూల్ కాబట్టి చాలా అలసిపోతున్నాం. ఇప్పుడు అన్ని గ్లౌజ్ వేసుకుంటే సెట్. గాయస్ ఫైనలీ అయితే మనాలి చేరుకున్నాం అన్నమాట. మనాలి నుంచి ఇంకా ఒక 400 km లదాఖ్ అయితే ఉంది. ఈ నైట్ ఇక్కడనే స్టే చేస్తాం కాబట్టి ఇక్కడ అంతా టెంట్ అయితే వేసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సార్ వాళ్ళు ఇక్కడ పోలీసు వచ్చేసి సార్ వాళ్ళు కూడా వచ్చి చెప్పారన్నమాట, చలి ఇక్కడ చాలా ఉంటుంది, మీరు ఆపుకోలేరు, మీరు ఎంతగానో మంచిది ఎక్కడైనా కొన్ని ముంగట ఒకటి రూమ్స్ ఇలా ఉన్నాయి అక్కడ వేసుకోండి, చాలా చలి అనేది చాలా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. కాదు సార్ పర్లేదు సార్, మా దగ్గర కొన్ని సిలిండర్స్ అవి ఉన్నాయి, మేము సో మార్నింగ్ మాకు వ్యూ పాయింట్ ఇలా వీడియోస్ గురించి కావాలని చెప్పేసి స్టే చేస్తున్నాం అని చెప్పేసి అంటే పర్లేదు అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ రైడ్లో మార్నింగ్ వచ్చేసి గాయస్ ఇక్కడ నుంచి అడల్టనాట్లో అవి స్నో అనేది ఎక్కువనే ఉంటుంది. సో నెక్స్ట్ రైడ్ మార్నింగ్ నెక్స్ట్ బ్లాగ్లో అయితే అన్ని వీడియోస్ అయితే ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఈ వీడియో ఎలా నచ్చిందైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో అందుకని ముందు ఎండ్ వరకు చూడండి గాయస్. ఇంకేంది గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.